వరంగల్ ఏన్మామల మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాచికంటి రమేష్ ఈ ఉత్సవాలను నిర్వహించారు. 2001లో స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత గలదని, నాటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతికి, అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని, వారి గుండెల్లో స్థిరస్థానం సంపాదించుకున్నాడని, ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేయాలని పిలుపునిచ్చారని అన్నారు. అలాగే ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండి రహీం ఆధ్వర్యంలో వరంగల్ హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను వారు కొనియాడారు. స్కూల్ పిల్లలకు, గ్రామ అభివృద్ధి కమిటీ వారికి, గ్రామస్తులందరికీ కూడా అరటిపళ్ళు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.
2021లో స్థాపించిన ఈ విగ్రహాన్ని తెలంగాణలోనే వరంగల్ జిల్లాలోనే ఒక ఎన్టీఆర్ విగ్రహం ఒకటి మాత్రమే ఇక్కడ ఉంది. దీనికి అభివృద్ధి కమిటీ వారు ఇవి 14వ డివిజన్ టీడీపీ అధ్యక్షునిగా రామారావు ప్రతి ఇయర్ జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాము. దానికి ఉన్న గ్రామ కమిటీ సభ్యులు కానీ గ్రామం వారు కూడా మాకు ఏ పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాను. దానికి స్థానుకూలంగా మేము స్పందిస్తున్నాము. మాకు కూడా నియోజకవర్గం నుంచి కానీ సిటీ నుంచి కానీ అందరూ వచ్చేవాళ్ళు వస్తున్నారు. కాకపోతే కొన్ని ఉన్న కమిటీ వారు కూడా వరంగల్లో ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గర విగ్రహం దగ్గర, ఇల్లందులో విగ్రహం దగ్గర, ప్లస్ పిలవరంగంలో ఇక్కడ ఉన్న సిటీలో మొత్తం అన్ని వార్డులలో కూడా ఒక ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఆ పార్టీ ఎక్కడో పోయిందని అనుకుంటున్నారు జనం, కానీ పార్టీ పుట్టి ఇక్కడే ఉన్నది. అభిమానం ఉంది. టీడీపీ అంటే వీరాభిమానులు ఉన్నారు. కాకపోతే పార్టీలో ఏ పార్టీతోటి ఏ కమ్ముక్కై ఉంటే ఏమైనా ఇబ్బంది అయితే ఉద్దేశంతో బయటకు రావట్లేదు. కానీ టీడీపీ అనేది మాత్రము అసలు పునాదులు పెకిలిచ్చినా కూడా కదిలిపోయినాయి. గుండెల్లో రామారావు గారు చేసిన కార్యక్రమం ఎన్టీఆర్ అంటే గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడు. భగవంతుని రూపాన్ని కృష్ణుడు కానీ ఏ వేషాధారణలో ఉన్నా కానీ రామారావు గారు ఒక దేవుని రూపంలో కనబడతాడు. అలాంటి రామారావు గారు మనకు తెలుగుదేశం పార్టీని స్థాపించడము, ఓటర్ అంటే ఏంటి, అసలు సమాజంలో ఓటర్ కానీ రాజకీయ నాయకులను కానీ ఆఫీసర్స్ ని కానీ ఏ రకంగా మనం క్వశ్చన్ చేయాలి, అభివృద్ధిని ఎలా నడుపుకోవాలి, ఏ రకంగా క్వశ్చన్ చేయడం వల్ల స్పందిస్తారు వాళ్ళనే ఒక రిజర్వేషన్ ఏ యొక్క విద్వేషంతో ఏదైనా ధైర్యంగా సాహసతోటి మహిళలు కానీ ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళడానికి పునాది కల్పించిన రామారావు గారు. ఎన్టీఆర్ అంటేనే ఇవాళ లేదా అసలు పార్టీ అంటే ఎవరంటే రాజకీయం అంటే తెలియని వాళ్ళని కూడా రాజకీయంగా ఎంతో ఎదగడానికి కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ రోజు వరకు కూడా రాజకీయం ఎంతో ఎదుగుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో ఎక్కడ ఉన్నా కానీ ఓన్లీ టీడీపీ నుంచి ఉన్న రాజకీయ నాయకులు బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పడం మాకు మంచిగా అనిపించదు కానీ వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఒక మినిస్టర్స్ గా హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ టీడీపీలో ఓనమాలు దిద్దుకొని మాత్రమే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. ఎవరైనా కానీ రామారావుని విమర్శించాడు ఒక దేవుడు విమర్శించే కార్యక్రమాలు ఏ రోజు కూడా చేయలేదు. పబ్లిక్ అంటే నా కుటుంబ సభ్యులు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాడు. రామారావు ఉన్న రోజులు కూడా ఎంతో ఉద్యమంగా ఏ రకంగా చేసినా మంచిగా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా మేము కొనసాగిస్తాం. ఎన్టీఆర్